అవినీతిని ఎదుర్కోవడానికి 10 అవతారాలు ఎత్తిన భగవంతుడే ఏం చేయలేకపోయాడు. నువ్వేం చేయగలవు? ఆత్మవిశ్వాసంతో బ్రతికేవాడు ఏమైనా చేయగలడు. రవి, నేను ఒక బిజినెస్ మెన్ గా ఎన్నో మనస్తత్వాల్ని చూశాను, చదివాను, అర్థం చేసుకున్నాను. కానీ నిన్ను మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నాను రా. మీరు టైం ప్రకారం ప్రేమిస్తారు, టైం ప్రకారం అభిమానిస్తారు. ప్రాణం ఉన్న మనిషి కంటే ప్రాణం లేని గడియారం అంటేనే మీకు గౌరవం ఎక్కువ. అంటే మనిషికి క్రమశిక్షణ అనేది అక్కర్లేదంటావా? స్వేచ్ఛను చంపేది క్రమశిక్షణ కాదు. చాలా పెరిగిపోయావు. తెగిన గాలిపటం ఆకాశంలో ఎగురుతూ అది స్వేచ్ఛ అనుకోవటం మూర్ఖత్వం. డాడ్, భోజనం. ఇట్స్ టూ లేట్. భోజనం టైం అయిపోయింది. ఇది నా రెస్ట్ టైం. నేను గాలిపటాన్ని కాను. అన్నయ్య, అనవసరంగా నాన్నగారు మనసు కష్టపెట్టాం. ఆయన భోజనం చేయకుండా వెళ్ళిపోయారు. డబ్బు ఆకలిని చంపేస్తుంది. మనకింకా జబ్బు రాలేదుగా, రా భోజనం చేద్దాం. నేను చేయను. ఏ? నాకు ఆకలిగా లేదు. ఎందుకని? నీ మాటలతో నా కడుపు నిండిపోయింది. కిరణ్, రవి, నాన్నగారు నీ వల్ల మనశ్శాంతి లేకుండా పోతుంది. భోజనం చేస్తావా లేదా? నేను చెయ్యను. అన్నయ్య, చిన్నప్పుడు నేను అన్నం తిన్నది మారం చేస్తే అమ్మ నన్ను కొట్టేది. ఇప్పుడు నేను మారం చేస్తే నన్ను నువ్వు తప్ప ఇంకెవరు కొట్టగలరు?